షలోం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Consequently, faith comes from hearing the message, and the message is heard through the word about Christ. పరిశుద్ధ లేఖనాల్లో ఇలా రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. మరి విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా. వినటం అంటే క్రీస్తును గూర్చి వినాలి. మనం ఏదైనా సమస్య గుండా వెళ్తుంటే ఎన్నో స్వరాలు, సలహాలు వినిపిస్తూ ఉంటాయి. మరి వాటన్నింటినీ ఆధారము చేసుకుని ముందుకు వెళ్తే ఎదురు దెబ్బలు తప్పవు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు వేటిపైన మన ఫోకస్ ఉందో గమనించుకోవాలి. మన కళ్ళ ముందు కనిపించే వాటిని మాత్రమే నమ్ముచున్నామా? సాతాను చెప్తున్న అబద్ధాలను నిజమేమో అని భయపడుతున్నామా? లేదా దేవుని కొరకు ఎదురు చూసే క్రమంలో మరోవైపు మన స్వంత ప్రయత్నాలు కూడా చేస్తున్నామా? ఇవన్నీ పరిగణనలోనికి తీసుకోవాలి. ఎందుకంటే for we walk by faith not by sight. మన విశ్వాసము పరిస్థితుల పైన కాదు, కానీ దేవుడు ఏమై ఉన్నారో దానిని బట్టి. We believe not because we have seen God, but because who He is. హల్లెలూయా. మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉన్నప్పుడు మనము అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. సర్వశక్తివంతుడైనటువంటి మా తండ్రి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి క్రీస్తే మా గురిగా కలిగి జీవించేటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.